ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఖమ్మంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పథకాలు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్నా అనేక హామీలు అమలు కావటం లేదన్నారు. పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు తదితర వాటిని తక్షణమే అమలు చేసి అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు. పెన్షన్లు వెంటనే రేషన్ కార్డులు వెంటనే వర్కిలాల సిపిఎంఎల్ మాస్ లైన్ సొంత జాగా ఉన్న వారికి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, ఇళ్ల స్థలాలు ఇవాళ, ఇల్లు లేని పేదలకు 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 ఇళ్ల స్థలాలు. పెన్షన్లు వెంటనే ఇవాళ, 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 రేషన్ కార్డులు వెంటనే ఇవాళ, రేషన్ కార్డులు వెంటనే ఇవాళ, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవాళ, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవాళ, పేదలందరికీ ఇళ్ల స్థలాలు. సొంత జాగా ఉన్న వారికి 10 లక్షల గృహ నిర్మాణానికి, సొంత జాగా ఉన్న వారి 10 లక్షల గృహ నిర్మాణానికి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, అదేవిధంగా రేషన్ కార్డులు, సొంత జాగా ఉన్న వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కొత్తగా అధికారంలోకి వచ్చిందో 6 గ్యారెంటీలను కూడా తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి ఖమ్మంలో అర్బన్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. రేషన్ కార్డులు అనేవి గతంలో 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎక్కడ ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా స్పందించి దేనికైనా రేషన్ కార్డు అనేది చాలా ప్రధానం కాబట్టి రేషన్ కార్డులు తక్షణమే మంజూరు చేయాలి, పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి, సొంత జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అది 5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి గృహ నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఎవరైతుందో, పేదలు ఎవరైతున్నారో వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 10 లక్షలు ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వృద్ధాప్య పెన్షన్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కేసీఆర్ గారు గతంలో చాలా ఫెయిల్యూర్స్ చేశారు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు మార్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తయింది. 7 నెలలు పూర్తయినా కూడా ఇంతవరకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన అతిగతి లేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన విషయం అతిగతి లేదు, పెన్షన్స్ సంబంధించిన విషయం అతిగతి లేదు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ సంబంధించిన అతిగతి లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు దీని మీద ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. దశాబ్ద కాలంగా ఒక్క జాగా కూడా కేసీఆర్ ఇవ్వలేదు. ఆశతో, ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేదు. 7 నెలలు పూర్తయినా సరే కూడా మీరు ఇస్తారన్న 6 గ్యారెంటీలు ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు, తూతూ మంత్రంగా చేస్తున్నారు. కాబట్టి పేదల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనేషన్ పద్ధతిలో నియోజకవర్గానికి 3,000, 2,000 కాకుండా పేదలందరికీ అర్హత ఉన్న ప్రతి వారికి ఖమ్మం నగరాల్లో అయితేనేమో 200 గజాలు, గ్రామాల్లో అయితే 300 గజాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని మీరు చెప్పారు, 5 లక్షలు సరిపోవు, అది 10 లక్షలు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే 6 గ్యారెంటీల పథకాలు ఉన్నాయో తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తీసుకొని అమలు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము హెచ్చరిస్తా ఉన్నాం.